కరీంనగర్లో చేపట్టిన ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా కరీంనగర్ను తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2,68,00,000తో ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పనులను మార్చి 31లోగా పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నారన్నారు. ఈ నగర అభివృద్ధే మా ధ్యేయం, మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నగరంగా కరీంనగర్ తీర్చిదిద్దాలి. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప కరీంనగర్ సిటీని ఒక రెండో అతిపెద్ద నగరంగా తెచ్చుకోవాలి. డెవలప్మెంట్ చేయాలి. చేసిన డెవలప్మెంట్ తో పాటు శానిటేషన్ వ్యవస్థ బాగుండుకొని నీట్ గా ఉండాలి. ఆరోగ్యవంతమైన సిటీగా తీర్చిదిద్దాలని చెప్పి మా ప్రయత్నం ఫస్ట్ చూడాలి. రోడ్లు వేయడం, చేసిన రోడ్లను బ్రహ్మాండంగా క్లీన్ చేసడం, శానిటేషన్ కడగాడ ఎక్కడ ఇబ్బంది కాకుండా చెప్పేసి చాలాసార్లు చెప్పడం ఉంది. అందులో ఈ నగరం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేలాది కోట్ల రూపాయలు ఇవ్వడం, దాంతో మేము డెవలప్మెంట్ చేస్తాం. అందులో భాగంగా రోడ్స్ డెవలప్ చేస్తాం. రోడ్స్ మధ్యన ఐలాండ్స్ చూడంగా, ఐలాండ్స్ చాలా బ్యూటీ అందం ఇస్తుంది కాబట్టి ఆ రోడ్లకు అందాన్ని మనకు ఐలాండ్స్ ఇస్తాయి కాబట్టి అందుకే కరీంనగర్ నగరంలో గతంలో శ్రీపాద చౌక్ విగ్రహం కానీ దాన్ని ముడతలేము. ఇప్పుడు తర్వాత నాకా చౌరస్తా కూడా కొంచెం మాడిఫికేషన్ చేస్తాము. R&B గెస్ట్ దగ్గర కొంచెం మాడిఫికేషన్ చేస్తాము. మిగతా కొత్తగా టెండర్ కాల్ఫర్ చేసినాం. అంటే మొత్తము కరీంనగర్లో గీతాభవన్తో పాటు జస్ట్ అంతకుముందు తెలంగాణ చౌక్ అందాం, అది తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు 2, 3 బొమ్మకల్ చౌరస్తా, దాంతోపాటు టోటల్గా కరీంనగర్లో 13 ఐలాండ్స్ మేము టెండర్ కాల్ఫర్ చేయడం జరుగుతుంది. అందులో ఇప్పటికే 7 టెండర్ అయిపోయింది. ఈ పనులు స్టార్ట్ చేసాం. 3 అంతకుముందు టెండర్ అయిపోయింది. ఒకటి తెలంగాణ చౌక్లో, అది పనులు స్టార్ట్ అయిపోయింది. రెండోది 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు, దట్ ఈజ్ చొక్కరావు జంక్షన్, అది కూడా పనులు స్టార్ట్ చేసాం. మూడోది బొమ్మకల్ చౌరస్తా, ఇది గతంలో పనులు మొదలుపెట్టాము, అది కూడా తొందరగా